పెండింగ్ల పేరుతో విజయవాడలో వందలాది మంది నట్టేటా ముంచింది ఓ సంస్థ. అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి నిన్న ముంచేసింది. నగరంలోని అద్విక ట్రెండింగ్ సంస్థ ₹1,00,000 పెట్టుబడికి నెలకు ₹6,000 వడ్డీ చెల్లిస్తామని నమ్మించింది. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా సుమారు 1,200 మంది నుంచి 300 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. పెట్టుబడుల పేరుతో విజయవాడలో భారీ మోసానికి పాల్పడింది ఓ కంపెనీ. అయితే ఈ మధ్యకాలంలో ట్రేడింగ్ అంటూ కూడా అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే అందులో పెట్టుబడులు పెడితే భారీ ఎత్తున మీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయని చెప్తూ కూడా చాలామంది దగ్గర 300 కోట్ల రూపాయలు దాదాపుగా కాజేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇందులో బాధితులు కూడా 1,200 మంది అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే సీజ్ చేశారో పోలీసులు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కనుక ఇది కంప్లైంట్ ఫైల్ అయిందని చెప్పొచ్చు. ఒక బాధితుడు గణేష్ అనే వ్యక్తి కైకలూరులో ఉంటాడు. అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అతను ప్రస్తుతానికి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక ఒక్కొక్కరిగా ఈ కంపెనీకి చేరుకుంటున్నారు. మనం ఏదైతే లోగో చూస్తూ ఉన్నామో ఇది మోహిత్ ట్రేడింగ్ అని కనబడుతోంది కదా. ఇది మోహిత్ ట్రేడింగ్ కాదు, అద్విక ట్రేడింగ్. దీని ఓనర్ వచ్చేసి ఆదిత్య అండ్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా లాగడం, వాళ్ళందరినీ డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయితే చేశారు. ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తూ ఉన్నారు బాధితులు. ప్రస్తుతం అంతా ఒక పెద్ద ఆయన ఉన్నారు. సార్ మీ పేరేంటి, ఎంత ఇన్వెస్ట్ చేశారు? శంకర్రావు. నేను 20 లక్షలు ఇన్వెస్ట్ చేశాను దీంట్లో. కారణం ఏంటంటే దీంట్లో ఆదిత్యతో పాటు రవికర్ణ అని చెప్పి నా ఇంటి అద్దెకుండేవాడు. అలా అబ్బాయి దీంట్లో స్కూల్ సీట్ కూడా ఇప్పించున్నా. ఆ పరిచయాలు పెంచుకుని అతను ఇటు పెట్టాము దీంట్లో కంపెనీలో ఆదిత్య దీంట్లో అద్విక ట్రేడింగ్ మీకు ఇంట్రెస్ట్ ఇంటికి వచ్చి తీసుకొచ్చిస్తాము ఏం చెప్పన్నారు. మనం కూడా మా మిస్సెస్ పేరు నుండి డబ్బులు ఇవి ఎంత పెట్టారు? 20 లక్షలు. సరే ఆవిడకి 70 క్లాస్ అయిన ఏజ్ ఇంటికి వచ్చిస్తారు కదా, ఈ బ్యాంకులు తిరిగి ఎన్ని తిరగలకి ఇంటికి వస్తారని దీంతో ఆవిడ ఇదిలో వచ్చి రవికరణ అని ఎవడ ఇంటికి వచ్చేసి రోజును మరి పెట్టండి అని చెప్పంటే ఈ నెంబర్ 2 ఈ ఆదిత్య నెంబర్ 1 నెంబర్ 2 రవికరణగా ఉంటున్నారు. అది మనం నమ్మటం జరిగింది. ఇది నెంబర్ 2 ఉన్నాడు. ఇతను పరిచయం అయి ఉన్నాడు అంతకుముందు. ఇది బ్యాంక్ కాలనీలో నేను ఉన్న అతను అద్దెకుండేవాడు శ్రీనివాసరావు బ్యాంక్ కాలనీలో. ఆ ఇంటి మేము పైన ఉండేవాడు, ఇక్కడ ఉండేవాడు. ఆ పరిచయాల మూలంగా ఏంటంటే మా మిస్సెస్ నమ్మటము నేను నమ్మటం ఇది జరిగింది. వీళ్ళు కూడా దీనికి ముందు ఆఫీసు బ్యాంక్ కాలనీలో ఉండేది. ఇది పోయిన సంవత్సరం అనుకోండి 24లో కాబట్టి అక్కడ ఉండగా మాకు ఇది ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యాం. తర్వాత నాకు ఇది జరిగి పేపర్లు చూసేవారు నాకు తెలియదు. నేను ఏరియా పనుల మీద తిరుగుతున్నా వచ్చేసి ఇంకా దీని ఏరియా ఇన్వెస్ట్ పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నాం. మీ డబ్బులు సేఫ్గానే ఉన్నాయి, మా వడ్డీలు మాకు వస్తాయన్న దాంట్లోనే ఉన్నారా మీరు? ఇంకా దాంట్లోనే ఉన్నాం. నేను పోయిన వరకు డబ్బు ఇచ్చారు వీళ్ళు. ఇది 3% ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. దాని మీద ఏం చేసి నాకు ఇది ట్రేడింగ్ అనేది పేపర్లో పడుతుంది రోజును. అక్కడ ఆ ట్రేడింగ్ లాస్ అయిపోయి దెబ్బతిన్నట్టు ఈ ట్రేడింగ్ దెబ్బతిన్నట్టు పడుతుంది. మా మిస్సెస్ మేము డిస్కస్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్లో వేసుకుందాం. దీంతో ఉండి వస్తాను ఆఫీస్కి నెల నుంచి. ఇద్దరు దొరకరు వీళ్ళు. అది చేశారా వాళ్ళకి? ఫోన్లు చేశారా ఆదిత్యకి? వాళ్ళు చేశాను, రోజు చేస్తాను, 2 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నాను. నా పేరు కూడా ఎంటర్ చేసుకున్నారు రోజు చేసినట్టుగా. చేసుకున్నా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లా. నేను వచ్చేసి ఇది మాట చెప్పలే కింద స్టాఫ్కి. మేము అనుకున్నాను, మా మిస్సెస్ అనుకుందంటే ఈ డబ్బులు తీసుకుని పోస్ట్ ఆఫీస్లో వేసుకుందాము, ఈ ట్రేడింగ్ కంపెనీ లాస్ అని పేపర్లో పడుతున్నాయి, మోసం జరుగుతున్నాయి అని చెప్పని దీంతో నేను తిరగడం మొదలెట్టా. మళ్ళీ ఫోన్లు చేస్తున్నా. ఫోన్లు లిఫ్ట్ చేయడం ఇక్కడ ఆఫీస్లో ఉండరు వాళ్ళు. 20 లక్షలు పెట్టున్నారు కదా వీళ్ళు. దాదాపు ఏరే రోజు బ్యాంకులో పడుతున్నాయి కదా ట్రేడింగ్ కంపెనీ లాస్ అయిపోయి ఇది అవుతున్నాయని చెప్పని దాంతో జాగ్రత్త పడదాము, ఇది తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసుకుందాం అనే దీంతో నేను రావడం మొదలెట్టా. ఫోన్లు కూడా చేస్తున్నా, నాకు కావాలి ఈ డబ్బులు అవసరం ఎన్ని కావాల్సి వచ్చినాయని చెప్పని. వాళ్ళ కింద అసిస్టెంట్లు ఇంకున్నారు దాంట్లో స్టాఫ్ 2-3 నాకు తెలిసిన వాళ్ళు. అంటే అది అటువంటి జరగదండి, మోసాలు జరగవండి, మీరు భయపడక్కర్లేదు చేయక్కర్లేదు అని చెప్పి అంటున్నారు. దాంతో ధైర్యంగా ఉన్నాను. ఒక్కొక్కరుగా బాధితులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇంకొక వ్యక్తితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి? నేను మాచర్ల అండి. ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏంటి అసలు? ఇంత భారీ స్కామ్ బయటపడిందని మీకు ఎలా తెలుసు? మేము జాయిన్ అయ్యి 1 year అయిందండి. నేను ఒక ఏజెంట్ ద్వారా జాయిన్ అయ్యాను. అక్కడ అతను చెప్తా ఉంటారు. సో అతను చెప్పాడు అనమాట, నా దగ్గర ఇట్లా ఉందన్న మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీము, అది మంత్లీ 6%, 1 lakhకి 6% ఇస్తారు, మంత్లీ 6 lakhs వస్తూ ఉంటాయి.
అని చెప్పాడు. నేను నమ్మలేదండి. ఒక 2 నెలలు వెయిట్ చేశాను. తర్వాత అక్కడ నాతో పాటు పనిచేసే వాళ్ళు కొంతమంది ఇందులో జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళు 2 ఇయర్స్ నుంచి మాకు వస్తున్నాయని చెప్పిన తర్వాత నేను వెరిఫై చేసుకొని జాయిన్ అయ్యాను. అప్పుడు నిజంగానే ఇస్తున్నాడంట. కానీ లాస్ట్ జనవరి నుంచి అమౌంట్ ఇవ్వడం ఆపేశాడు. ఏంటా అని ఏ రూపంలో డబ్బులు మీకు క్యాష్ పరంగా ఇచ్చేవాళ్ళ లేకపోతే డిజిటల్గా ఫోన్పే గూగుల్ పే అలాగే అకౌంట్లలో వేసేవాళ్ళ? నాకు క్యాష్ రూపంలో ఇచ్చేవాడండి. సో అలా జరుగుతూ ఉందండి. నేను జాయిన్ అయ్యి ఒక 8 నెలలు అవుతుంది. దగ్గర మొదట్లో ఒక 5 లక్షలు వేసాను. తర్వాత అతను రెగ్యులర్గా ఇచ్చేసరికి బయట అప్పు చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక అప్పు ఒక 5 లక్షలు చేశాను మేడం. నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 లక్షలు ఉండింది. మొత్తం 10 lakhs చేశాను. గత జనవరి నుంచి అమౌంట్ రావట్లేదు. ఏందా అని వచ్చిపోతూ ఉంటే ఏవో కేసులు ఉన్నాయి, దానివల్ల అకౌంట్ ఫ్రీజ్ అయింది, లేదా అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని చెప్తూ వచ్చాడు. మేము ప్రొలాంగ్ చేస్తున్నాడు. ఈరోజు మార్నింగ్ చూశానండి, పేపర్లో చూసి. మీతో పాటు ఇంకెవరైనా బాధితులు మీతో మాట్లాడడం కానీ ఇలా జరిగింది, నాకు కూడా ఇలానే జరిగింది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నాతో పాటు ఒక 10 మంది ఉన్నారండి. సో అందరూ ఇదే బాధపడుతున్నారండి దీంట్లో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కానీ లేకపోతే దీన్ని ఇంకా పెద్ద స్థాయి వాళ్ళకి ఎవరికైనా తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? అసలు ఖచ్చితంగా అండి. అసలు మాకు ఇప్పటిదాకా తెలియదు ఇంత ఇష్యూ ఉందని తెలియదు. అతను ఏదో టెక్నికల్ ప్రాబ్లము లేదా చిన్న పోలీస్ కేసు ఏదో ఉందని చెప్పాడు. దానివల్ల ఇదంతా లీగల్ అని కూడా చెప్పాడు మాకు. ఇదంతా లీగలే, ఎక్కడ ఇల్లీగల్ కాదు, మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కానీ లేకపోతే ఇంకొక ప్రూఫ్స్ కానీ ఏమైనా చూపించారు? ఎంఓఈ ఇచ్చాడండి మాకు. ఎంఓఈ ఇచ్చాడు. ఆ ఎంఓఈ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. సో అది పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే అద్విక ట్రేడింగ్కి సంబంధించి కూడా అనేక మంది బాధితులు ఇక్కడికి వస్తున్నారు. రకరకాల పేర్లతో అయితే కనుక విజయవాడలో భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డాడు ఆదిత్య అండ్ రవికిరణ్. 300 కోట్లకు పైగానే ఈ డబ్బులు అయితే కనుక అందరి దగ్గర కాజేసిన పరిస్థితి కనపడతా ఉంది. 1200 మంది బాధితులు ఇప్పటికీ ఇందులో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా 2000 మంది ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఒక్కొక్కరిగా అయితే కనుక అద్విక ట్రేడింగ్ కంపెనీ దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తం మీద వాళ్ళ డబ్బులన్నీ కూడా సేఫ్గా ఉండే విధంగా, మళ్ళీ వాళ్ళకి ఆ రిటర్న్స్ వచ్చే విధంగా అయితే కనుక వాళ్ళకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.